యోహాను వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 14 వరకు గల వాక్య భాగములోని ఓ అద్భుత సంఘటనను గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. అటు తరువాత ఒక పండుగ వచ్చింది. ఆ పండుగకు కోసం యేసు యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఆ కోనేరు చుట్టూ 5 మంటపాలు ఉందంట. అక్కడ రకరకాలైన రోగస్తులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉంటారు. ఎందుకు అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఆయా సమయంలో అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చి, పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్లను అట కదిలిస్తాడు. ఆ కోనేటి నీళ్లు కదిలింపబడినప్పుడు ఎవరు మొట్టమొదటిగా అందులో దిగి స్నానం చేస్తారో వారు ఎటువంటి రోగస్తులైనా, వారికి ఎటువంటి బలహీనతలు ఉన్నా, వ్యాధి ఉన్నా వెంటనే బాగైపోతారు. ఇది ఆ కోనేటి యొక్క విశిష్టత. యేసు ప్రభు ఇప్పుడు అక్కడ గొర్రెల ద్వారము అనే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం గుండా ఆయన దాని లోపలికి పోతూ ఉంటే అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి. అతడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాలుగా ఉన్నాడు. 38 సంవత్సరాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు. పక్షవాతంతో పడి ఉన్నాడు. లేవలేని పరిస్థితుల్లో అక్కడ పడి ఉన్నాడు. వాక్యం అంటుంది, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఏమడిగాడు? దానికి అతను చెప్పాడు ఒక మాట, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరూ లేరు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నేను పొయ్యేలోగా వేరొకడు వచ్చి నా ముందుగా వెళ్ళి దిగేస్తున్నాడు. బేతెస్దా అనగా ఆ పేరుకు అర్థము కరుణ గృహము అని అర్థం. చెప్పండి, చెప్పాలి. కరుణ గృహము అనగా కనికరపు ఇల్లు అని అర్థం. ఎంత బాధకరమైన విషయం చూడండి. కరుణ గృహము అని పేరు కలిగిన ఆ కోనేటి దగ్గర పాపం ఈ వ్యక్తి మీద కరుణ చూపించడానికి ఎవరూ లేరు. ఏమిరా, 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడే పాపం. కాబట్టి ఈ సంవత్సరం మనం వద్దు, వాడిని పంపిస్తాం, వాడికి సహాయం చేస్తాం. చాలా సంవత్సరాలు అతడు ఇక్కడ పడి ఉన్నాడే, వాడికి ఎవరూ లేదే, వాడి కొంచెం కాస్త సహాయం చేద్దాము, ఈసారి వాడికి అవకాశం ఇస్తామని అతని మీద జాలి చూపేవారు అక్కడ ఎవరూ లేదు. మనుషులు ఎంత స్వార్థ ప్రియులుగా ఉన్నారు చూడండి కదా. పేరు మాత్రం కరుణ గృహము, కానీ అక్కడ కరుణ చూపేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ స్వార్థపరులు. నేను బాగుంటే చాలు, నేను బాగుపడితే చాలు అనే ఆలోచనలో ఉన్నారే కానీ ఆ వ్యక్తికి వెళ్ళి సహాయం చేసే ఒక ఆలోచన కానీ మనసు కానీ ఎవరికీ లేకుండా పోయింది. ఈ లోకం అంతే. ఈ లోకము మనుషులు స్వార్థముతో నిండి ఉన్నారు. ఆమేన్. పొరుగువారు కష్టాల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, బాధల్లో ఉంటే పట్టించుకొని మనస్సే లేదు. ఎవరెటు పోతే నాకేముంది, నేను నా కుటుంబము బాగున్నామా అనేసి ఎవరికి వారు వారి కష్టాలు, వారి సమస్యలు చూసుకుంటున్నారే గాని తన పక్కన ఉన్న వారి యొక్క బాధలను కనీసం చూసి నాదుడు కూడా లేదు. రోజు రోజుకి మనుషుల హృదయాలు కురచైపోతా ఉంది. విశాల హృదయము
లేదు. మనతో కూడా అందరూ బాగుండాలనే కోరిక లేదు. ఎవరో ఒకరు రాసి పెట్టినాడు ఈ బండిల్ వెనకాల, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనుషులు ఎలా ఉన్నారు? అందరూ ఎట్టయినా పోని, నేను మాత్రం బాగుండాలి. అలా అయిపోతా ఉంది. చివరి దినాల్లో బైబిల్ అంటుంది చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం, అంత్య దినములలో అపాయకరమైన రోజులు వచ్చునని తెలుసుకోండి. అపాయకర రోజులు వస్తుందంట. ఆ అపాయకర రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంట చూడండి, స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రియులు అనగా ఏమిటి? నేను మాత్రం బాగుంటే చాలు, ఇంకెవరు ఎట్టపోయినా నాకు దాని గురించి పట్టింపు లేదు, అవసరం లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి ఒక కురచ హృదయము సంఘాలని కూడా ఆవరించేస్తా ఉంది. సంఘాలని కూడా, సంఘ ప్రజలు కూడా, క్రైస్తవులు కూడా అలాంటి కురచ హృదయముతోనే ఉన్నారు. తోటి సోదరి, తోటి సోదరుడు మన తోటి విశ్వాసులు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారి భారాన్ని పంచుకోవాలి, వారికి అండగా నిలబడాలి, వారికి ఆదరణ చెప్పాలి, వారిని బలపరచాలన్న ఒక ప్రేమ హృదయము క్రైస్తవులకు కూడా లేదండి. మరలా ప్రేమ 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 అనేసి ప్రేమను గురించి పాడుతారు, ప్రేమను గురించి ప్రసంగిస్తారు, ప్రేమను గురించి ప్రార్థన చేస్తారు. చివరికి చూస్తే అక్కడ ప్రేమ లేదు. బైబిల్ అంటుంది, యేసుప్రభు చెప్పాడు, చివరి దినాల్లో మనుషుల హృదయాల్లో ప్రేమ చల్లారిపోవును. ప్రేమ చల్లారిపోతా ఉంది. ప్రేమ చల్లారిపోయిందంటే ఇంకా కథ క్లోజే. ఆ వ్యక్తిలో దేవుని యొక్క వెలుగు లేదు, దేవుని యొక్క ప్రేమ లేదు. ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. క్రీస్తు నియమం ఏంటి? ఒకరోజు మనం విపులంగా ధ్యానించాం. క్రీస్తు నియమము, ఒకని భారమును ఒకరు మోయుడి. ఈ విధంగా క్రీస్తు నియమమును నెరవేర్చుడి. క్రీస్తు నియమము అనగా ఏమిటది? ప్రేమ నియమము అనగా ఏమిటి? ఒకరి భారమును ఒకరు మోయండి. అదే దాన్ని ఏమంటాము? చర్చి, సంఘము. కానీ ఇప్పుడు సంఘాలుగా క్రీస్తు సంఘాలుగా లేదు, కేవలం యూనియన్గా మారిపోయింది. ఎంప్లాయీ యూనియన్గా, డోక్రా గ్రూపులుగా మారిపోయింది. ఆదివారం వస్తారు, దండాలు పెట్టుకుంటారు, దేవునికి నమస్కారము, స్తోత్రము, హల్లెలూయా, టాటా బాయ్ బాయ్, అంతే. దీనితో చర్చికి నాకు ఇంకా సంబంధం లేదు. నెక్స్ట్ ఆదివారం వీలైతే వస్తా, పని ఏమి లేకపోతే వస్తా అనేసి పోతా ఉంటారు, అంతే. కానీ సంఘము యొక్క పని ఏమిటి? దేనికి సంఘాన్ని దేవుడు సృష్టించాడు? దేనికి ఏర్పరిచాడు? అందులో ఉన్న విషయం ఏమిటి? ఈ లోక బంధాల కన్నా కూడా క్రీస్తు బంధము చాలా గొప్పదని ఎన్నో సార్లు నేను బోధించి ఉన్నాను. రక్త సంబంధికుల కంటే యేసు రక్తము చేత ఏర్పడిన ఈ బంధమే స్థిరమైనది, ఇదే ప్రాముఖ్యమైనది. మనం ఆ బంధాల కంటే ఈ బంధాలకు ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఎన్నో సార్లు బోధించి ఉన్నాను. అది వాక్యం చెప్తుంది. క్రీస్తు నియమము, ఒకని భారాన్ని ఒకరు మోయండి. అంటే ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు వారి పక్కన పోయి నిలబడండి, వారి భారం కొంచెం తగ్గుతుంది. ఆమేన్. ఆ వ్యక్తి అన్నాడు, నాకు ఎవరూ లేరయ్యా, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, వారి కష్టాల్ని పంచుకోవడానికి ఎవరూ లేరు. దావీదు ఒక్కసారి విలపించాడు ఆ అదుల్లాం గుహలో కూర్చొని, దేవా నా చుట్టూ చూడయ్యా, నా కుడి పక్కన చూడు, నా ఎడం పక్కన చూడు, నన్ను ఆదరించేవారు, నన్ను పట్టించుకునేవారు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరయ్యా. అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు. ఇదిగో నేనున్నాను అని ప్రతి సోదరుడు తోటి సోదరునికి భరోసా ఇవ్వాలి. బలహీనులకు ఊతనీయుడి, సపోర్ట్ ఇవ్వండి. కష్టాల్లో ఉన్న వారికి సపోర్ట్ ఇవ్వండి. ఏడ్చే వారితో ఏడవండి. ఒక సామెత ఉంది ఈ లోకంలో, నువ్వు నవ్వితే నీతో కూడా ఈ లోకమే నవ్వుతుంది. నువ్వు నవ్వితే నీతో కూడా ఈ లోకం నవ్వుతుంది. కానీ నువ్వు ఏడిస్తే మాత్రము నువ్వు ఒంటరిగా ఏడుస్తావు. అప్పుడు నీకు ఎవరు తోడు రారన్నారు.
ఆ సామెతను బద్దలు కొట్టేదానికి దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు. ఇదిగో మేమున్నాము, అమ్మా, అయ్యా, సోదరుడా, బాధపడకు, ధైర్యంగా ఉండు, మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు నడిపిస్తాడు, బలపరుస్తాడు అని చెప్పేదానికి, భరోసా ఇవ్వడానికి, ఒకరి భారాన్ని ఒకరు మోయడానికే ఉన్నాం. వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి పక్కన పోయి నిలిస్తే చాలు, వారికి ఆ భారం తగ్గుతుంది. ఆమె వారి గుండెలు కరుగుతుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు నాలుగు కన్నీళ్ళ బొట్లు రాలుస్తారు. ఆ కన్నీటి బొట్లలో వారి యొక్క హృదయ భారం కరిగిపోతూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ కరుగుతున్న భారాన్ని నువ్వు మోస్తున్నావు. ఆమె వారి భారం తగ్గుతుంది. ఆ తగ్గిన భారాన్ని ఎవరు మోస్తుంది? నువ్వు మోస్తున్నావు. అదే ఒకరి భారాన్ని ఒకరు మోయండి, దాని అర్థం అదే. ప్రియులారా, అనురాగ రహితులుగా ఉండకూడదు. శ్రమలో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించే ప్రేమ హృదయం మనం కలిగి ఉండాలి. కానీ ఈ రోగికి ఆదరించేవారు, సహాయం చేసేవారు ఎవరూ లేరు. 38 సంవత్సరాలుగా అతడు ఆ స్థితిలో చాలా బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, మీలో ఎవరైనా ఆ విధంగా బాధపడుతున్నారా? నాకు ఎవరూ లేరయ్యా, నా కష్టాల్లో, నా శ్రమల్లో ఆదరించేవారు నాకు ఎవరూ లేరు, నా భారాన్ని, నా మనసులో ఉన్న బాధను పంచుకోవడానికి నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరని బాధపడుతున్నారా? అది కూడా ఒక అంత మంచిగా అనుకోండి. ఎందుకంటే ఎవరూ లేదు కాబట్టే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆ స్థితిలో అనేక సంవత్సరాలు పడి ఉన్నాడని తెలిసి, చూసి, ఈ లోకస్తులు నిన్ను చూడలేదు, సంఘస్థులు నిన్ను చూడలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరు చూడలేదు, నువ్వు పడిపోయినప్పుడు ఎవరు నిన్ను చూడలేదు, బాధపడకు, యేసయ్య చూస్తున్నాడు. ఆమేన్. ఆయన చూశాడు. ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ఇదిగో, లేవనెత్తడానికి, ఆదరించడానికి, ఉద్ధరించడానికి గొర్రెల ద్వారమున ఓ గొర్రె పిల్ల వస్తా ఉంది. గొర్రె పిల్ల ద్వారమున ఇదిగో ఆ మనుషుల పాపములు మోయుచున్న గొర్రె పిల్ల లోపలికి వస్తా ఉంది. గొర్రెల ద్వారమున గొర్రె పిల్ల వస్తా ఉంది, పడిపోయిన గొర్రెను లేపి నిలబెట్టేదానికి. భయపడకు, బాధపడకు, నాకు ఎవరు లేరే, బాధపడకు. ఆమేన్. ఒకవేళ ఎవరైనా అతన్ని ఆదరించి ఉండుంటే అతడు బాగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆడు ఎవరో ఏం కథో మనకు తెలుసుండేది కాదు. సో ఎవరు అతన్ని పట్టించుకోలేదే కాబట్టి యేసు దేవుడు అతని దగ్గరకు వస్తా ఉన్నాడు. ఒక విధంలో అది కూడా మంచికే అనుకో, అది కూడా మంచికే అనుకో. ఏ సోదరుడా, సోదరి, నీ కష్టకాలంలో తోటి మనుషులు, తోటి సోదరులు ఎవరు వచ్చి నన్ను పలకరించలేదే, పరామర్శించలేదే, ఆదరించలేదే, సపోర్ట్ నిలబడలేదే అనేసి బాధపడుతున్నావా? అది కూడా మంచికే. అందుకే యేసయ్య వచ్చాడు. ఆమేన్. యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు. వచ్చాడా? వచ్చాడు. వచ్చి స్వస్థపడగోరుచున్నావా? 38 సంవత్సరాలుగా పక్షవాత రోగముతో పడి ఉన్న ఒక వ్యక్తిని చూచి స్వస్థపడగోరుచున్నావా? బాగవ్వాలని కోరుకుంటున్నావా? నీకు బాగవ్వాలని ఉందా? ఉండదా? ఉంటదా? ఉండదా? మరి ఎందుకు యేసు ప్రభువు ఆ మాట అడిగాడు? కొంతమందికి ఉండదండి. స్వస్థపడాలన్న కోరిక కొంతమందికి ఉండదు. అవును. కొంతమంది ఏమనుకుంటారంటే సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తారు. పక్షవాతంతో 38 సంవత్సరాలుగా ఉన్నాడు ఆ వ్యక్తి అక్కడ. అంటే ఎవరో ఒకరు అతనికి అన్నం పెడతా ఉన్నారు, ఎవరో కొందరు అన్నము పెడతా ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఆలోచించుండొచ్చును, ఒరేయ్, మనం బాగా ఇంటికి పోతే భార్యను మొయ్యాలి, పిల్లల్ని మొయ్యాలి, పనికి వెళ్ళాలి, కష్టపడాలి, ఇదంతా దేనికి? అదే ఎక్కువ పడి ఉంటే ఎవరో ఒకరు కనికరం చూపి, జాలి చూపి కాస్త అన్నం పెట్టేస్తున్నారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు మనం నిందించరు. ఎట్టా మనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నిందించరు. వాడు ఏం జగడనేసి మనం ఎవరు నిందించరు. అట నింద లేదు,
ఇట బాధ్యత లేదు. కాబట్టి పెట్టిన దాన్ని తినేసి ఎక్కడి నుంచి సెటిల్ అయిపోదాం. ఎందుకు మనం బాగా ఇంటికి పోతే కష్టపడాలి, పనికి వెళ్ళాలి, లేనిపోని బాధలు, ఇబ్బందులు, ఇక్కడనే ఉండిపోదాం అనేసి కొంతమంది అలా సెటిల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. అందువలన యేసు ప్రభు వెళ్ళి, ఏం నాయనా నువ్వు బాగవ్వాలని కోరుకుంటున్నావా, లేక ఇదే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావా అని అడిగి అతనిలోని అడుగంటిపోయిన ఆశను యేసు ప్రభు తట్టి లేపుతున్నాడు. ఎందుకంటే కోరిక లేకుండా ఆయన ఏది కూడా ఇవ్వడు. ఆయన ఏదైనా మనకు ఇవ్వాలంటే దానికి ముందు దాని మీద మనకు కోరిక రావాలి. మనం దాన్ని ఇష్టపడాలి, ఆశపడాలి. ఆశపడకపోతే మనకు దాన్ని దేవుడు ఇవ్వడు. ఇస్తే దాన్ని మనం పట్టించుకోము. మనకు కోరిక ఉంటేనే. కాబట్టి ఆ కోరికను సృష్టించి తీసుకొని వచ్చి మనకు ఆ తర్వాత ఇస్తాడు. ఇప్పుడు ఆదాముకు ఒక స్త్రీని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. దానికి ముందు ఏం చేయాలి? అతనిలో ఆ కోరిక రావాలి, ఆశ రావాలి. కాబట్టి ఏం చేశాడంటే జతలుగా ఈ జంతువులను, పక్షులను అతని దగ్గరకు పంపించాడు. వాటన్నిటికీ ఆదాము పేర్లు పెడతా ఉన్నాడు. అక్కడ ఒక విషయాన్ని చూశాడు. ఒరే, ప్రతి జీవికి ఒక జత ఉంది, మనకి జత లేదే, మనం ఒంటరి వాళ్ళగా ఉన్నామే, మనకు తోడు లేదే. మనకు ఒక తోడు కావాలన్న కోరిక అతనిలో వచ్చిన తర్వాతనే దేవుడు అతనిలో నుండి హవ్వను తీసుకుని వస్తాడు. హల్లెలూయా. సో అందువల్ల యేసు ప్రభు చెప్పాడు, కలిగి ఉన్న వానికి ఇయ్యబడును. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి, కోరిక ఉన్న వాళ్ళకే దేవుడు ఏం చేస్తాడు? అడిగింది ఇస్తాడు. సో అడుగుతున్నాడు, నీకు స్వస్థపడాలన్న కోరిక ఉందా? బాగవ్వాలన్న కోరిక నీకు ఉందా? అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో, ఆ మాట గమనించండి, నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిపోతున్నాడు. నేను వచ్చునంతలో, ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. నేను వచ్చునంతలో అంటే అర్థం ఏమిటి? అతడు ప్రతిసారి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? దానికి అర్థం ఏమిటి? అతనిలో బాగుపడాలన్న కోరిక ఉంది, స్వస్థపడాలన్న కోరిక ఉంది. కాబట్టి అతడు ప్రతిసారి ఆ దేవదూత వచ్చి కదిలించినప్పుడంతా నీటిని అతడు ప్రయత్నము చేస్తా ఉన్నాడు. ఈసారి దిగిపోతాం. అతడు ఏమాత్రం ఆశను వదులుకోకుండా ప్రతిసారి ప్రయత్నము చేస్తానే ఉన్నాడు. సో ప్రయత్నించడంలో అతడు ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సోమరిబోతులకు ఆయన సహాయము చేయడు. ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికే ఆయన సహాయం చేస్తాడు. అడుగుడి ఇయ్యబడును, తర్వాత తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. అనగా దాని అర్థం ఏమిటంటే, కరెక్ట్ మీనింగ్ దానికి, అడుగుతూ ఉండండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత తట్టుడి అంటే అర్థం ఏమిటి? తట్టుడి అంటే అడగాలి, ఆ తర్వాత తట్టాలి, తట్టే అనుభవం ఉండాలి. తట్టడం అంటే ఏమిటి? ప్రయత్నించడం. నువ్వు ఏమి అడుగుతున్నావో దాన్ని పొందుకోవాలని నువ్వు ప్రయత్నం చేయాలి. చాలా మంది అడుగుతారు కానీ ప్రయత్నం చేయరు. ఆ సోదరుడికి చాలా సంవత్సరాలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎప్పుడు మందంగా ఉంటాడు. అంతే, మనిషి గతి ఇంతే అనేసి ఎప్పుడు మందంగా ఉంటాడు. నేను చెప్పాను, బ్రదర్, మీరు బాగా అవ్వాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉంది. రోజు 2 కిలోమీటర్లు వాకింగ్ చేయండి, ఈ ఆహారము తినండి, బాగా చప్పట్లు కొట్టండి, అప్పుడు మీకు ఆరోగ్యం బాగవుతుంది బ్రదర్ అని చెప్పాను. ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, అనేక సార్లు చెప్పాను, కానీ అతడు ఏ మాత్రం పట్టించుకునే లేదు. అంటే అర్థం ఏమిటి? బాగుపడాలన్న కోరిక
లేదు. కోరిక ఉంటే ప్రయత్నం చేస్తారు, విడవకుండా ప్రయత్నం చేస్తారు, జయించేదాకా ప్రయత్నం చేస్తారు. నువ్వు స్వస్థపడ కోరుచున్నావా? సో అడుగుడి ఇవ్వబడును. ఆ తర్వాత తట్టాలి, ప్రయత్నం చేయాలి. ఎలా తట్టాలి? వెదకుడి అంటే అర్థం ఏమిటి? ఆసక్తితో, ఆసక్తితో అర్థము. ఆశ, దాని మీద ఆశ పెట్టాలి. మనం గెలవాలి, బలహీనతను గెలవాలి, దీని నుండి మనం బయటపడాలి. ఎంతవరకు? సాధించేంత వరకు దాన్ని వదలకూడదు ప్రయత్నాన్ని. ఈ లోకంలో ఓడిపోయిన వాడు ఎవరంటే ప్రయత్నాన్ని మానుకునేవాడే. దేవుణ్ణి అడగాలి, దాని విషయంగా ఆశతో, సాధించాలన్న కోరికతో ప్రయత్నం చేయాలి. 14వ శతాబ్దంలో కొలంబస్ అనే ఒక వ్యక్తి, నావికుడు, ఆయన ఒక నావికుడు, కొత్త భూభాగాన్ని కనుగొనాలి. కొత్త భూభాగాన్ని ఈ భూమి మీద ఉందా, సముద్రం అవతల కొత్త భూభాగం ఉందా కనుగోవాలనే ఒక ఉద్దేశముతో, కోరికతో 20 మంది నావికులను వెంటబెట్టుకొని ఓడలో ప్రయాణించాడు. అతని ఉద్దేశం ఏమిటి? ఓ క్రొత్త భూభాగాన్ని కనుగొనాలి అనే ఉద్దేశంతో, కోరికతో బయలుదేరాడు. 20 మందితో బయలుదేరాడు. 24 రోజులు ప్రయాణం చేశారు సముద్రంలో. ఎక్కడా ఒక చిన్న దీవి, ఒక చిన్న భూభాగం కూడా వారికి కనిపించలేదు. అప్పుడు వారికి ఆహారాన్ని సిద్ధపరిచే ఆ సూపర్వైజర్ ఏం చేశాడంటే, కొలంబస్ దగ్గర వచ్చి, సార్, ఆహారము 24 రోజుల వరకే ఇంకా ఉంది. మన ఇక్కడ నుండి మళ్ళీ ప్రయాణాన్ని మనం తిప్పేస్తే, ఇంటికి తిరిగేస్తే మనము 24 డేస్కే ఆహారం ఉంది. మనం ఇంకా ముందుకు సాగితే మనకు ఆహారం చాలదు, మరలా ప్రాణానికి ముప్పు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇంకా ప్రయత్నాన్ని విరమించుకొని తిరిగి వెళ్తాము ఇంటికి అని చెప్పాడు. కానీ కొలంబస్ మనసు ఏ మాత్రము ఆగలేదు. ఆయన కోరికంతా వచ్చాము, ఏదో ఒకటి సాధించుకొని వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఆయన అది కుదరదు, మనం పోవాల్సిందని చెప్పినాడు. వాళ్ళందరూ ఏకం ఏం చేశారంటే ఇతన్ని అరెస్ట్ చేసి కట్టేశారు. నీ మాటను మేము సస్తాం, ఇంక మేము, మాకు కుటుంబం ఉంది కాబట్టి మేము తిరిగి ఇంటికి వెళ్దామనేసి ఆయన్ని బంధించేశారు. అప్పుడు కొలంబస్ ఏం చేశాడంటే, ఈ అన్నము నీళ్లు ఇది వచ్చి మనిషి యొక్క గొప్ప ఆశయానికి అడ్డుగా రావడమా అని ఆలోచించి ఆ వ్యక్తిని, ఆహారాన్ని పంచిపెట్టే ఆ సూపర్వైజర్ని పిలిచి, బ్రదర్, నేను ఒక్కడు ఈ 24 రోజులు అన్నం మానేస్తే, ఆహారం మానేస్తే, అది మిగిలిన వారికి ఎంతమందికి, ఎన్ని రోజులు వస్తుంది అని అడిగాడు. 1 రోజు ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పారు. సరే, అలాగైతే ఇంకొక రోజు ముందుకు సాగిపోదాం. ఏదైనా భూభాగం కనిపిస్తే ఓకే, లేకపోతే నన్నైతే సముద్రంలో పడేయండి, నేను తినవలసిన భోజనము మీరు 1 రోజు పెట్టుకొని మీరు పోయి ఇల్లు చేరండి అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి ఆయన బాధ అర్థమైంది. సరే పోదామని చెప్పేసి వాళ్ళు మనసు మార్చుకొని 1 రోజు పోయారు, ఇంకో రోజు వెళ్ళారు. అందులో కూడా దాదాపు ఆ రోజు కూడా సమయం అంతా గడిచిపోయింది. చివరిగా దూరంగా ఒక భూభాగం కనిపించింది. ఎట్టకేలకు సాధించారు. ఆ భూభాగమే అమెరికా. హల్లెలూయా. అదే ఇప్పుడు ప్రపంచమే చూసి గడగడలాడుతున్న అమెరికా దేశం, అది కంట్రీ. కొలంబస్సే అమెరికాను కనుగొన్నది. చూసారా? ఆ ఒక వ్యక్తి చచ్చినా పర్వాలేదు, మనం అనుకున్నది సాధించాలనే ఒక పట్టుదలతో ప్రయత్నం చేశాడు. కాబట్టి పరిస్థితులకు లొంగిపోయి తన ఆశయాన్ని మార్చుకోలేదు. తన ఆశయానికి తగినట్లుగా పరిస్థితులను మలుచుకున్నాడు. కాబట్టి అమెరికాను కనుగొన్నాడు. సో ప్రయత్నించే వారికి దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా మీరు బాగుపడాలని కోరుకుంటే, మీలో ఉన్న బలహీనతలు గెలవాలని కోరుకుంటే, దేవుడు చెప్పినట్టుగా మీరు చెయ్యాలి, ప్రయత్నించాలి. మీ సేవకుడు చెప్పినట్టుగా మీరు ప్రయత్నించాలి. ఒకవేళ అది మీకు తక్కువగా అనిపించినా కూడా సరే, చేయాల్సిందే. చేసి చూద్దాం. మీరు చేయకపోతే మీకు దాన్ని గెలవాలన్న కోరిక లేదు.
కాబట్టి దేవుడు మీకు సహాయము చేయలేడు. జీవితంలో మీరు ముందడుగు వేయలేరు. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కరుణామయుడు వచ్చాడు. ఆ వ్యక్తిని చూచి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అయ్యా, నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా, కానీ నాకు వీలు పడట్లేదు అని చెప్పినప్పుడు యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, నువ్వు లేచి పరుపెత్తుకొని నడుమన్నాడు. చూడండి, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాలుగా అతన్ని మోస్తున్న పరుపును ఇప్పుడు అతడే ఎత్తి మోసుకొని అందరి ముందు జాలిగా పోతున్నాడు. ఎప్పుడురా కదిలింది నీళ్లు? దూత ఎప్పుడురా వచ్చినాడు? దూత రాలేదురా, యేసయ్య వచ్చాడురా. హల్లెలూయా. దూత రాలేదు, నా జీవితంలో దూత రాలేదు. దూతలు మీకు నాకు యేసయ్య వచ్చారా, దేవుడే వచ్చినాడురా. దేవదూత కాదు, దేవుడే వచ్చారా నాకు. సో అందరి ముందు లేచి పరుపెత్తుకొని పోతున్నాడు. యేసయ్య అంటున్నాడు, లేచి నీ పరుపెత్తుకొని నడువము అన్నాడు. నడువము అంటే వానికి ఏది చేయడానికి సాధ్యం కాలేదో 38 సంవత్సరాలుగా దాన్ని చేయమంటున్నాడు యేసుప్రభు. 38 సంవత్సరాలుగా వాడికి తన పరుపెత్తుకొని నడవడం కాలేదు. కానీ దాన్ని ఇప్పుడు యేసుప్రభు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి లోబడ్డాడు. యేసుని చూస్తున్నాడు. ఈయన లేమంటున్నాడు ఏంటి అనేసి లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నము లేచి చక్కగా నిలబడ్డాడు. బ్రదర్, ఆయన మాటలో మహిమ ఉంది, ఆయన మాటలో పవర్ ఉంది. మాటలో ఉంది మహిమ, మాటలో ఉంది పవర్. చెప్పండి. అయ్యా అయ్యా చెప్పండి అయ్యా, అందరూ చెప్పండి అయ్యా, అందరూ చెప్పండి అయ్యా. మాటలో ఉంది పవర్. నేను అడిగి చెప్తున్నానా? మాటలో ఉంది మహిమ, మాటలో ఉంది మహిమ, మాటలో ఉంది పవర్. హల్లెలూయా. చప్పటి కూడా దేవుని మహిమపరుస్తాం. అంతేనండి, ఆయన మాటను విశ్వసిస్తే చాలు, ఆ మాటలో ఉన్న పవర్ మన జీవితంలో పనిచేస్తుంది, మన శరీరంలో పనిచేస్తుంది, నాటి నరాల్లో పనిచేస్తుంది, మన ఆత్మను మన శరీరాన్ని బాగు చేస్తుంది. ప్రియులారా, చెప్తామా మరలా? మాటలో ఉంది మహిమ, మాటలో ఉంది పవర్. లేచి నీ పరుపెత్తుకొని నడువమన్నాడు, లేచిపోతూ ఉన్నాడు. ప్రియులారా, మరలా చెప్తున్నాను, సోమరిపోతులకు దేవుడు సహాయం చేయడు. ఈ లోకంలోనే నంబర్ 1 సోమరిపోతు ఎవరంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయని వాడే. ఈ లోకంలోనే నంబర్ 1 సోమరిపోతు ఎవరంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయని వాడే నంబర్ 1 సోమరిపోతు. అలాంటి వారికి దైవ ఆశీర్వాదాలు, దైవ అనుగ్రహాలు దొరకదు. రెండవది అవిశ్వాసులు, ఆయన మాటను నమ్మని వారు. లేచి నడువురా అంటే అతడు లేస్తా ఉన్నాడు, అదిదా అక్కడ విశ్వాసం. నేను లేవనేనయ్యా, 39 సంవత్సరాలు అయిపోయింది, నేను డాడీ లేచేస్తాను. నువ్వు ఏదో లేయమంటున్నావు, నేను డాడీ లేచేది. దాన్ని ఎవరైనా కదిలించమని వచ్చి నా నెత్తి మీద దాంట్లో వేయి, అప్పుడు బాగా అవుతుంది. ఏదో లేయమంటే నేను లేస్తే అయిపోతుందా? నా వల్ల ఏంటయ్యా, నా వల్ల అవుతుందయ్యా, నా వల్ల అయ్యే పని 30 సంవత్సరాలు అయిపోయింది, ఇంక యాడ్ నాకు బాగా ఏది చెప్పు, నువ్వు ఏదో లేచి పొమ్మంటున్నావు. వాడు ఎదురు ప్రశ్న వేయలే, ఆ డౌట్ రాలే. ఆయన ముఖం చూశాడు, ఈయన ఏదో మహిమ ఉందని అనుకున్నాడు. ఆయన లేయమంటే లేవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు దిగింది దేవుని మహిమ. నువ్వు ఒక్కడుగు వేస్తే చాలు, రేయ్ అమ్మనుండ్రా, నువ్వు ఒక్కడుగు వేస్తే చాలు ఇంకొక అడుగు వేయడానికి దేవుడు బలం ఇస్తాడు. నువ్వు ఒక్కడుగు వెయ్యాలి. నేను వెయ్యలేనంటే సరే, అట్నే పడుకొని అట్నే సాగు. ఒక్కడుగు వెయ్యాలి. నీ దగ్గర నుండి ఒక చిన్న ప్రయత్నం 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉంది, చిన్నదే అది. దాన్ని దేవుని దగ్గర పెట్టు, ప్రయత్నించి ఆయన దగ్గర పెట్టు, ప్రయత్నం చెయ్యి. ఆయన ఏం చేస్తాడు? దాన్ని
5,000 మందిని పోషించగలిగిన మహా గొప్ప రుచికరమైన ఆహారంగా మార్చేసినాడు. ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న అడుగు వేయండి బ్రదర్. ఒక ప్రయత్నించి విశ్వాసంతో, దానికి విశ్వాసం కావాలి. దానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. చాలా మంది అవిశ్వాసులు, ఆయన వల్ల కుదరదయ్యా, దేవుని వల్ల కుదరదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసినారు కొంతమంది. సో అలాంటి అవిశ్వాసులు దేవుడు సహాయం చేయడు. కానీ అతడు ప్రభు మాటను నమ్మి లేవడానికి అటు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన శక్తి అతని నరాల్లో ప్రవహించింది. పక్షవాతాన్ని బాగు చేసి లేచి పరుపెత్తుకొని హ్యాపీగా చేసాడు. గుడికి వెళ్ళిపోయినాడు. మనమైతే అట్నే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాం. బాగా అయిపోయింది, ఇంకా అంత అయిపోయింది, దేవుని స్తోత్రం అనేసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాం. వాడు లేచి ఏం చేశాడు? డైరెక్ట్గా దేవాలయానికి వెళ్ళిపోయినాడు, గుడికి వెళ్ళిపోయినాడు. వేసి అక్కడ దేవుని స్తోత్రాలు చెల్లించేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడేమో. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందంటే 14వ వాక్యం. ఆమేన్. యేసు అని ఎక్కడ చూశాడు? మరలా దేవాలయంలో చూశాడు. అంటే ఏమన్నా వ్యక్తి బాగైన తర్వాత దేవుని మరవలేదు, దేవాలయానికి వెళ్ళాడు. బాగైన తర్వాత దేవాలయానికి వెళ్ళాడు, దేవుని దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి దేవుని అక్కడ ఆరాధిస్తూ ఉన్నాడు. నిజంగానే ఆ వ్యక్తి కృతజ్ఞతాపరుడు, కృతజ్ఞుడు. ఆ వ్యక్తి కృతజ్ఞుడు. దేవుడు చేసిన మేలును మర్చిపోనివాడు. వాడు ఇప్పుడు ఆడిపోతున్నాడు. ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు. అనేక మంది బాగా అయిపోయి అట్నే పనికి వెళ్ళిపోతారు. అనేక మంది బాగా అయిపోయి అట్నే లోకంలో కలిసిపోతారు. బాగా అయిపోయింది అంతే. దేవుడు దేనికి ఉండేది? నాకు ఏదైనా అవసరం వస్తే పనిచేసేదానికి ఆయన ఉండేది. ఆయనకి ఏది ఇష్టం అదంతా నాకు కష్టం, ఆయనకి ఏది ఇష్టం అదంతా నాకు కష్టం. దేవుడు దేనికి ఉండేది? నాకు ఏదైనా కష్టం వస్తే, అవసరం వస్తే నాకు సహాయం చేసేదానికి అతడు ఉండేది. అతడు నాకు పని మనిషి, నేను చెప్పింది అతను చెయ్యాలి, అంతవరకే ఆయనకి. సో ఆ వ్యక్తి దేవాలయానికి వచ్చాడు. దేవాలయంలో మరలా యేసు అతన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోనేటి దగ్గరకు దేవుడు అతన్ని వెతికి వెళ్ళాడు. స్వస్థపడ్డ తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇది క్రమము. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు. సహాయం పొందిన తర్వాత ఏం చేయాలి? నువ్వు దేవుని వెతకాలి, నువ్వు దేవుని వెతకాలి. అప్పుడే మరలా యేసు ప్రభు నిన్ను కలుసుకుంటాడు. లేకపోతే ఆయనకి నీకు మధ్య ఉన్న బంధము అప్పటితో క్లోజ్ అయిపోతుంది. యేసు ప్రభు అతన్ని చూసి ఒక మాట అంటాడు. ఏంట మాట చూడండి. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఏకను పాపము చెయ్యకము. అయ్యా, అమ్మా, మీకు అర్థమవుతుందా? వినబడుతూ ఉందా? యేసయ్య మాట వినబడతా ఉందా? యేసయ్య అంటున్నాడు, ఇదిగో అన్నయ్య బాగయ్యావు, సంతోషం, మరీ ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపం చెయ్యకము. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఈసారి పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది, జాగ్రత్త అని అంటున్నాడు. ఆల్రెడీ నువ్వు చేసిన పాపం వల్లనే నీకు పక్షవాతం వచ్చింది. దానివల్ల 38 సంవత్సరాలు బాధపడ్డావు. దేవుడు కనికరించి నిన్ను బాగు చేశాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ స్వస్థత, ఈ ఆశీర్వాదము నీ జీవితంలో కొనసాగాలంటే నువ్వేం చేయకూడదు? ఇక పాపము చేయకూడదు. చేస్తే ఎక్కువ కీడు నీకు కలుగుతుంది, జాగ్రత్త. ఎక్కువ కీడు, పాపము ఎక్కువ కీడు కలిగిస్తుంది, జాగ్రత్త. ఆమేన్. బ్రదర్, అంటే యేసు ప్రభు ఇక్కడ అతన్ని రక్షణ జీవితంలో నడిపిస్తా ఉన్నాడు. రక్షణ జీవితంలోనికి దేవుడు నిన్ను స్వస్థపరచింది, నీ రోగాన్ని బాగు చేసింది, నీ కష్టాల్లో నీకు సహాయం చేసింది, నీకు ఒక అవసరం వచ్చినప్పుడు నీకు ఆయన అద్భుతం చేసింది. ఇదన్నీ దేనికోసం చేసింది? ఆయన దేనికోసం? రక్షణ కోసమే. రక్షణ కోసమే చేసేది ఆయన ఇదంతా కూడా. కనీసం దీని మూలంగానైనా నా దగ్గరకు వస్తాడు, నా మాటలు విని
రక్షణ పొందుతాడు, పాపము నుండి రక్షణ పొందుతాడంటే ఒక ఉద్దేశంతోనే దేవుడు నీకు అద్భుతాలు చేసేది, ఆశ్చర్యకార్యం చేసింది, స్వస్థపరిచింది, అన్ని దానికోసమే. కానీ నువ్వేం చేసినావు? కానీ మనుషులు ఏం చేస్తున్నారు? బాగా అయిందా, ఓకే దేవుని స్తోత్రం అనేసి మరలా పాపాలు చేస్తానే ఉన్నారు, దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేస్తానే ఉన్నారు. చేస్తే ఏమవుతుంది? ఈసారి ఎక్కువ కీడు వస్తుంది, జాగ్రత్త. ఎక్కువ కీడు కలుగుతుంది, జాగ్రత్త. బ్రదర్, సిస్టర్, ఈరోజు దేవుడు నీ శరీరానికి ఒక ఆరోగ్యం ఇచ్చాడంటే నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకొని రక్షణ పొందాలి. అదిదా దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. అద్భుతాలు చేయడానికి కారణమే అదే, నీకు మేలు చేయడానికి కారణం అదే. దేనికి? నువ్వు రక్షణ పొందుకొని పాపరహితమైన జీవితాన్ని జీవించాలని, పరిశుద్ధునిగా జీవించాలని, నీతిమంతునిగా జీవించాలని దేవుడు నిన్ను క్షమించాడు, నిన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, అద్భుతాలు చేశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు. ఇవన్నీ దేని కొరకు? దాని కొరకే. చెప్పండి, ఇవన్నీ దేని కొరకు? దాని కొరకే. ఏందది? రక్షణ కొరకు. ఇవన్నీ రక్షణ కొరకే దేవుడు చేసేది నీ జీవితంలో. కానీ నువ్వు దీనంతా పొందుకొని ఇదే పరమానందం అనేసి కూర్చొని ఉంటే అసలైన విషయాన్ని నువ్వు కోల్పోతావు, రక్షణ కోల్పోతావు. రక్షణ కోల్పోతే ఏమీ లేదు, ఇంకా అంతే, వేస్ట్, ప్రాణం పోయినట్టే. రక్షణ లేకపోతే ప్రాణం పోయినట్టే. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, ఈ మాట బాగా నోట్ చేసుకోండి. దేవుడు మీకు మంచి చేయడానికి కారణం ఏమిటంటే మీరు తద్వారా ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొందుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఏకను పాపము చెయ్యకుము. భయంకరమైన వార్నింగ్ అది. ఏకను పాపము చెయ్యకుము. కాబట్టి ప్రియులారా, దేవుడు మీకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకొని, మీ జీవితాన్ని ఆయనకు పరిపూర్ణంగా సమర్పించేసి ఆయనలో మీరు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఇప్పుడే నీకు చాలా గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. దానితో నీ జీవితాన్ని ఆయనకు పరిపూర్ణంగా సమర్పించాలి. ఆమేన్. సో మనం బాగుపడాలన్న కోరిక ఉండాలి. దేవుని మాటను మనం విశ్వసించాలి, ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు, ఆయన మాటలోని శక్తి మన జీవితంలో పనిచేస్తుంది.